హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన డిఎస్సి 2024 రిజల్ట్ అయితే వచ్చిన విషయం అయితే అందరికీ తెలిసిందే. మన ఫర్దర్ స్టెప్స్‌గా అయితే మనమైతే చెక్ లిస్ట్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటది. ఒకవేళ చెక్ లిస్ట్ ఫిల్లింగ్ తెలియకపోతే గనుకైతే మన ఛానల్‌లో అయితే వీడియో అవైలబుల్‌గా ఉంది. డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ అయితే పెడతాను. అక్కడ నుంచి మీరైతే చెక్ లిస్ట్ అయితే ఫిల్ చేసుకోండి గైస్. అదేవిధంగా తర్వాత ప్రాసెస్‌లో మీరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే వెళ్తారు కదా! ఆ వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే యూజ్ అవుతది, వాటిని ఏ ఆర్డర్‌లో పెట్టాలి, అంటే దీని తర్వాత ఏ డాక్యుమెంట్ అయితే ఉంచాలి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనమైతే వీడియోలో అయితే డిస్కస్ చేసాం గైస్. యాహ్! వీడియో స్కిప్ చేయకుండా అందరైతే లాస్ట్ వరకు చూస్తే గనుక మీకైతే కంప్లీట్‌గా అయితే అర్థమైతే అయిపోతది. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ చూసుకోవచ్చు గైస్, మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అయితే మనకు ఏ డాక్యుమెంట్స్ యూజ్ అవుతాయి అవైతే మనకి లీస్ట్ వైజ్గా, అదేవిధంగా ఆర్డర్ వైజ్గా నేనైతే మీకైతే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా అందరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అయితే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అందరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు, ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ అని చెప్పేసి ఫస్ట్ చెక్ లిస్ట్. ఒకవేళ చెక్ లిస్ట్ ఫిల్లింగ్ మీకైతే రాకపోతే కనుక మన ఛానల్లో అయితే వీడియో అవైలబుల్గా ఉంది. డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే పెడతాను. అక్కడ నుంచి మీరైతే చూసి మీ చెక్ లిస్ట్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అయితే డిఎస్సి 2024 హాల్ టికెట్ కూడా అయితే మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్లస్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇప్పుడు ఎస్సీ వారికి ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఓబీసీ వాళ్ళకి ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్, అట్లా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరైతే తీసుకెళ్ళాలి. ప్లస్ మన ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించిన వాళ్ళు ఉంటే కనుకైతే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉంటుంది కదా, అది కూడా తీసుకెళ్ళాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ రిజర్వేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్, వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ కోసం అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. ఇఫ్ ఆల్రెడీ ఎంప్లాయీ, ఇప్పుడు ఒకవేళ మీరు ఎంప్లాయీ అయ్యారు అనుకో, దానికి సంబంధించిన అయితే సర్టిఫికేట్ అయితే ఒకటి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కూడా మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ సర్టిఫికేట్, స్పోర్ట్స్ కోటాలో మీకు ఒకవేళ కానీ ఏదైనా రిజర్వేషన్ ఉంటే కనుకైతే ఆ రిజర్వేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీరైతే తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఇక్కడ చూసే కనుకైతే 1 to 8 వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. విత్ బోనోఫైడ్స్ అయితే తీసుకెళ్ళండి గైస్. అదేవిధంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ 10th మెమో అయితే తీసుకెళ్ళాలి. 10+2 ఇంటర్ ఈక్వాలెంట్ సర్టిఫికేట్, మీరు ఒకవేళ ఇంటర్ చేసిన వాళ్ళు, అదేవిధంగా ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటే కనుకైతే, డిప్లొమా చేసిన వాళ్ళు, వారైతే మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంటే మెమోస్ అయితే తీసుకెళ్ళాలి. గ్రాడ్యుయేషన్ వాళ్ళు గ్రాడ్యుయేషన్కి మెమో అండ్ ప్రొవిజనల్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అయితే వాళ్ళ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి చూసే కనుకైతే ప్రొఫెషనల్ సర్టిఫికేట్, మార్క్స్ మెమో, ప్రొవిజనల్స్ అయితే మీరైతే తీసుకెళ్ళాలి. టెట్ మార్క్స్ కార్డ్, టెట్కు సంబంధించిన మార్క్స్ కార్డ్ ఉంటుంది కదా, ఆ మార్క్స్ కార్డ్ కూడా అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఒక ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి. డిఎస్సి 2024 ర్యాంక్ కార్డ్ కూడా అయితే మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది మన సర్టిఫికేట్ ఏ సీక్వెన్స్లో పెట్టుకునే ఫార్మాట్ అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు గ్యాస్. ఈ ఫార్మాట్లోనే మీరైతే ఖచ్చితంగా అయితే మీ సర్టిఫికేట్స్ అన్నీ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మన అఫీషియల్ వెబ్సైట్ లింక్లో కూడా అయితే మనమైతే చూద్దాం ఒకసారి, సర్టిఫికేట్స్ ఇవేనా ఇంకేదైనా ఉన్నాయని అయితే చూసేద్దాం. మీరైతే చూసుకోవచ్చు, మన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇక్కడైతే డాక్యుమెంట్ లీస్ట్ ఫర్ టీఎస్డిఎస్సి డాక్యుమెంట్ వెరిఫికేషన్ 2024కి సంబంధించిన లీస్ట్ అయితే పెట్టేశారు. మనం మాట్లాడుకున్నట్టుగానే అప్లికేషన్ ఫామ్ అంటే చెక్ లిస్ట్ అయితే తీసుకెళ్ళాలి. అదేవిధంగా 1 to 7th స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్, మెమోస్ వరకు ఉన్న బోనోఫైడ్స్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఎలాంటి ఆబ్జెక్షన్ లేకుండా ఎంప్లాయీకి సంబంధించిన అది కూడా అయితే ఇందులో ఉంది. ప్లస్ సర్వీస్ సర్టిఫికేట్ అయితే, ఇప్పుడు ఒకవేళ ఎంప్లాయీస్ క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అది కూడా ప్రొవైడ్ అయితే చేశారు. సర్టిఫికేట్ క్లెయిమింగ్ స్పోర్ట్స్ రిజర్వేషన్, ఇది కూడా మనమైతే మాట్లాడుకున్నాము. ఎక్స్ సర్వీస్ మ్యాన్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రిమినల్ సర్టిఫికేట్, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్, ఏదైనా ప్రియర్ ఇయర్ ఆఫ్ ద అప్లికేషన్ ఇష్యూడ్ బై ద ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి సంబంధించిన సర్టిఫికేట్, ప్లస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఇవన్నీ అయితే మనమైతే మనం ప్రొవైడ్ చేసిన లిస్ట్లో అయితే ఉన్నాయి కదా. ఇవన్నీ అయితే మన అఫీషియల్ వెబ్సైట్లో కూడా అయితే ఇవన్నీ అయితే ఉన్నాయి. మీరైతే ఖచ్చితంగా అయితే అన్నీ అయితే తీసుకెళ్ళండి. వీడియో అయితే ఇంతే. ఖచ్చితంగా ఎవరు మిస్ చేయకుండా అయితే సర్టిఫికేట్స్ అన్నీ అయితే తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి, లేకపోతే వెరిఫికేషన్లో చాలా ఇబ్బంది పడతారు. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.